రైతులు తీసుకున్న పంట రుణాలు 2,00,000 వరకు ఉన్న వాటిని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదే పదే విషయాన్ని ప్రస్తావించడం, ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణ వేగవంతం అవుతూ ఉన్నది. అందులో ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ చాలా ప్రధానమైన అంశంగా ఉండబోతున్నది. రుణమాఫీపై నేడు నిర్ణయం, మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై కూలంకషంగా చర్చ ఇత్యాది విషయాలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటుగా మరి పంట రుణమాఫీ ఎప్పటి నుంచి తీసుకోవాలి, దీనికి ఎవరు అర్హులు ఏమిటి అనే అంశం ఒకటైతే కనుక, ఏ తారీఖు వరకు, ఏ సంవత్సరము, ఏ నెల, ఏ తారీఖు వరకు తీసుకున్నవారు ఈ 2,00,000 రూపాయల రుణమాఫీకి అర్హులు అన్నప్పుడు ఈ పత్రికలో రాసిన సమాచారాన్ని బట్టి 2-3 అంచనాలు ఉన్నాయి. ఒకటి అని కాదు. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం తొలి ప్రకటన వచ్చిన రోజు 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు. అదే రోజు సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. ఆ సందర్భంగా ఆ రోజు నుంచి తీసుకోవాలండి. 2023 డిసెంబరు 9వ తారీఖు వరకు. పోయిన ప్రభుత్వము 2019 వారు తీసుకున్నది బహుశా డిసెంబరు 11వ తేదీ 2019 డిసెంబర్ 11వ తేదీ కటాఫ్గా తీసుకున్నారు. అక్కడి నుంచి లెక్కేసుకుంటే 2023 డిసెంబర్ 9వ తారీఖు ఈ మధ్య 2,00,000 రూపాయలు రుణాలు తీసుకున్న రైతులవి మాఫీ చేయాలని ఒకానొక ఆలోచన ఉన్నది. దీంతో పాటుగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకమైన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ రోజున కటాఫ్ డేట్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందులో వీరు అనుకున్నది తెలంగాణ ప్రకటన తేదీతో కావడంతో సెంటిమెంట్గా భావిస్తున్న సర్కారు గత రుణమాఫీ కటాఫ్ నుంచి ఈ తేదీ వరకు లెక్క, 4 ఏళ్ల కాలంలో తీసుకున్న రుణాల మాఫీ, రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్గా అమలు, ఒకేసారి రుణమాఫీ ఎలా జరుగుతోందని అధికారుల్లో చర్చ, వడ్డీతో కలిపి దాదాపు 40,000 కోట్ల వరకు అవసరమని అంచనా, మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ. ఇది బ్రీఫ్గా దీనికి సంబంధించింది. మరి రుణాలు అనేవి పాస్బుక్లు పెట్టుకు తీసుకునే రుణాలు కొన్ని, బంగారం గిరువు పెట్టి తీసుకునే రుణాలు కొన్ని. దీంతో పాటుగా గతంలో రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం రోడ్లకు, కోళ్ల ఫారాలు వేసుకున్న భూములకు, ప్లాట్లుగా మారిన భూములకు కూడా, రోడ్లకు, భూములకు, గుట్టలకు, కొండలకు కూడా రైతు బంధు ఇచ్చిండ్రు కాబట్టి అది నష్టం జరిగిందన్నారు. మరి రైతు రుణమాఫీ విషయంలో కూడా ఏ తరహా రుణాలు తీసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు, ఇవి ఈ తనఖా పెట్టబడిన వస్తువులు ఏమేమి ఉన్నాయి, అక్కడ భూములు ఉంటే కనుక నిజంగానే పట్టా భూములు ఉన్నాయా, వెంచర్ అయిన భూములు ఉన్నాయా, కొండలు గుట్టలు ఉన్నాయా, ఏ భూములు ఉన్నాయి తనఖా పెట్టిన వాటిల్లో ఏ రుణాల మాఫీ చేయాలి. కాబట్టి ఇట్లా తీసుకున్నప్పుడు ప్రభుత్వం అన్నీ పరిశీలించిన తర్వాత మొత్తం అవుతున్న ఖర్చు ఎంత, 35,000 కోట్లు, వడ్డీతో కలుపుకుంటే మొత్తం 40,000 కోట్లు. ఈ 40,000 కోట్ల రూపాయలను ఆగస్టు 15వ తారీఖు లోపు మాఫీ చేయాలి. దీనికి సంబంధించిన కసరత్తు వైపున జరుగుతున్నది. అర్హులెవరు ఒక అంశం, ఏ తేదీ నుంచి అనేది మరొక అంశం, మూడోది క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులు ఎవరు, ఇవి చాలా కీలక అంశాలుగా ఈ రైతు రుణమాఫీలో ఉండబోతున్నాయి. విపక్షాల నుంచి రోజు ఒక ప్రశ్న వస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళ మీద ప్రమాణ స్వీకారం చేసి చెప్పడమే కానీ నిజంగానే రైతు రుణమాఫీ అవుతుందా, అవుతుంటే మేము నమ్మలేకపోతున్నాం, ఇది కాని విషయం, ఇది కాని పనేని పదే పదే అంటూ ఉన్నారు. దీన్ని సవాలుగా తీసుకున్న రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని కదిలిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ చెయ్యాలి. ఈ 2,00,000 రుణమాఫీ చేయడం కోసమై ఏ ఆదాయ మార్గాలు ఉన్నాయో ఆదాయ మార్గాలను వెతకాలి. బ్యాంకులను సంప్రదించడమా, లేదా కనుక రుణాలకు సంబంధించిన వెసులుబాటు ఇంకా ఏ మార్గంలో ఎట్లా ఉన్నది, రుణాల పునర్వ్యవస్థీకరణ చేస్తే దాని వలన కలిగే ప్రయోజనం ఏమిటి ఇత్యాది విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ రూట్ ఏమిటి, ఆ రూట్ మ్యాప్ డిజైన్ కాబోతున్నది. ఇందులో ఈ అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే గతంలో వాళ్ళు గత ప్రభుత్వం మొత్తం రుణాలు మాఫీ చేసిన వారు 35 నుంచి 36 లక్షల మంది వరకు రైతులు అర్హులుగా ఉన్నారు. మరి అన్ని లక్షల మంది ఉన్నప్పుడు
ఈసారి ఆ సంఖ్య ఎట్లా ఉన్నది? పోయినసారి వచ్చిన ఆరోపణ ఏమిటి? ప్రభుత్వం పైన వారు రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఆ మిత్తికి దానికి సరిపోయింది. బ్యాంకర్లు ఇంట్రెస్ట్ కింద పట్టేసుకున్నారు. రెన్యువల్ చేసుకున్న వారి విషయంలో కూడా జరిగిన గందరగోళమే అది. ఇట్లా ఈ లెక్కన తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఎన్నికల ముందు కొద్ది నెలల ముందు రుణమాఫీ విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ సుమారుగా 19,000 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 20,000 కోట్లు ఈసారి ప్రభుత్వం పైన అదనంగా 30,000 కోట్లు పడుతున్నాయి. అంటే ఇన్ని వేల కోట్ల రుణాలు మాఫీ చేసినా సరే రైతుల నుంచి అనుకూలత సానుకూలత అనుకున్న మేర రాలేదు. అందుకే ఈ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే గమనించాల్సిన మరొక అంశం ఏమిటంటే, ఎట్లా రుణమాఫీ చేస్తారు మీరు అని విపక్షాలు చేస్తున్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఈ దీంట్లో వచ్చింది. మాఫీకి మార్గం ఇది. అంటే ఎవరు అర్హులు అనేది ఒకటి, ఏ తేదీ నుంచి ఏ తేదీ మధ్య రుణం తీసుకున్న వాళ్ళు అనేది ఒకటి, ఆ తనఖా పెట్టబడిన వస్తువులు ఏమేమి ఉన్నాయి, మరి బంగారం పెడితే అర్హులా కాదా, ఓ డాక్యుమెంట్లు పెడతారు అర్హులా కాదా, వ్యవసాయం ఉన్నప్పుడు వ్యవసాయం కోసమే తీసుకోవాలి, కొంతమంది సార్ భూమి పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. సో ఇట్లాంటివన్నీ ఏమేమి ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలనేది పత్రికల్లో వచ్చిన అంశాలు. ఇక్కడ పంట రుణాల విషయంలో రైతు పంటల రుణమాఫీకి రేవంత్ సర్కారు కార్యాచరణ, కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32,000 కోట్లు, ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు, బ్యాంకులకు రుణం నెలవారీ వాయిదాలుగా 10-15 ఏళ్లలో చెల్లింపు, అది ప్రభుత్వం చూసుకుంటుంది, ఇక రైతుకు సంబంధం లేదు. ట్రెజరీలో 2 వేరువేరు ఖాతాలు, ప్రతి నెల ఆదాయం మళ్లింపు, మాఫీకి ఏపీ ఫార్ములానే, కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లు. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ దీంట్లో కొంత లోతులోకి వెళ్ళి చూస్తే కనుక దీన్ని పంట రుణాల మాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ కోసం 15 ఆగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. 2 లక్షల దాకా పంట రుణాల మాఫీ చేసేందుకు రైతు సంక్షేమ కార్పొరేషన్, ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్, ఇది FWC ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కార్యాచరణపై ప్రణాళిక, దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట రుణాలు ఒకేసారి మాఫీ చేయాలంటే 32,000 కోట్లు కావాలి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం ఖజానా నుంచి సమకూర్చడం అంటే కష్టం. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా సర్కారు FWC ఏర్పాటు ఆలోచన చేసింది. ఈ కార్పొరేషన్కు ఆదాయ మార్గాలను చూపించి రుణమాఫీకి అవసరమయ్యే 32,000 కోట్లను కార్పొరేషన్ పేరుతోనే బ్యాంకుల నుంచి ఒకేసారి అప్పుగా తీసుకోనుంది. ఆ నిధులతో బ్యాంకులు, సహకార సంఘాల్లో 2 లక్షల దాకా రుణాలున్న వారికి చెల్లించనున్నది. ఇది విషయం. ఎట్లా హామీగా ఏమి ఇవ్వాలనుకున్నది ప్రభుత్వం? హామీగా ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపేణ ఆదాయ వనరులు, వీటిని చూపించి రైతులకు రుణమాఫీ చేయబోతున్నది. అందుకోసమనే మరి ఎప్పటి నుంచి చేయబోతున్నది? డిసెంబర్ 9 వరకు, 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న రుణాలను 2 లక్షల వరకు ఉన్న వాటిని మాఫీ చేస్తుంది అని. ఇవన్నీ ఈ కట్ ఆఫ్ డేట్ అనేది ప్రతిపాదన మాత్రమే, ఫైనల్ నిర్ణయం కాదు. కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అది తుది నిర్ణయం అవుతుంది. కానీ ఇది సమాచారం, వచ్చిన సమాచారం, లేదా బహుశా ఇట్లా ఉండవచ్చు, బహుశా ఇట్లా జరగవచ్చు అని ఒకానొక అంచనాతో రాసిన కథనం అది. కాబట్టి 2019 డిసెంబర్ 11 ఆనాటి ప్రభుత్వం కటాఫ్గా తీసుకున్నప్పుడు అక్కడి నుంచి 2023 డిసెంబరు 9 లేదా 7 ఈ తారీఖుల నాటుకున్న, ఇది టెంటేటివ్గా, ఇది సూచనాప్రాయంగా నిర్దిష్టమైనది కాదు. ఈ కాలం మధ్యలో ఉన్న వారిని రుణాలు మాఫీ చేస్తారనేది పత్రికల్లో వచ్చిన కథనం. దీనిపైన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉన్నది.